చేయడంలో ఎంతో చక్కగా నటించారు. వారికి అనేక శాస్త్రాంగ దండ ప్రణామాలు తెలియజేస్తున్నాం. మరి ఇవాళ అమ్మవారి మహిషాసుర మర్దిని అవతారంలో కొలువుదీరి మన గ్రామం, రాష్ట్రం, దేశం, ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలుగా ఈ యొక్క దసరా నవరాత్రులు జరుపుకుంటున్నాం. కాబట్టి అందులో ముఖ్యంగా మన గ్రామానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మరి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం మనం చిన్నగా ఎప్పుడో మేము చిన్నపిల్లగాళ్ళు అంటే ఒక 40-50 ఏళ్ల ముందు నుంచే ఈ కార్యక్రమాలు, అంతకుముందు కూడా ఉన్నాయా మనకి పెద్దలు తెలియదు, కానీ 40-50 ఏళ్ల నుంచి గౌరవ కార్యక్రమాలు కానీ సెంటర్ అంతా కూడా రంగరంగ వైభవంగా, ఎప్పుడు ఎట్టి భేదాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా, ఎప్పుడు పెడితే తినేవాడిగా, ఎప్పుడు అవసరమైతే పెట్టేవాళ్ళుగా, మంచి సేవకులుగా, భక్తులుగా, ఇట్లా రకరకాలుగా మనస్తత్వాలతో కలిసినటువంటి అనేక రకాలుగా ఉన్నటువంటి మరి ఎంతో గొప్ప మన భారతీయ సంస్కృతికి, సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా మన యొక్క సెంటర్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా అలాంటి వారు. ఎందుకంటే మనం మరి ఈ కార్యక్రమాలు చూస్తుంటే ఎంత వైభవంగా, ఎంత బాగుంటున్నాయో. ఏ రోజుకు ఆ రోజు కొత్తగా ప్రసాదాలు కానీ, అలంకారాలు కానీ, కార్యక్రమం కానీ భేదాలు లేకుండా అసలు ఎంత గొప్ప కార్యక్రమాలు, ఎంత అభివృద్ధి చెందిందా అసలు ఈ సెంటర్, ఈ వాతావరణం చూస్తుంటే ఏంది ఇట్లా ఉంది అనిపిస్తుంది. అట్లా మనం ఈ కార్యక్రమాన్ని అనేది ఇంత వైభవంగా చేసుకుంటాం మరి ఎంతో అదృష్టం. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం ఎప్పుడో చిన్న విత్తనాలు ఆడోటి మన పెద్దోళ్ళు ఆడితే ఇవి ఆ విత్తనాలు పెరిగి అలా పెద్ద మెత్త మహావృక్షాలుగా మారినాయి. అలా మారిన వృక్షాలే ఈ అంతా కూడా ఈ సంపదగా మారుతా ఉన్నది. కాబట్టి ఈ యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు ఇంకా బాగా ముందుకు మనం వర్ధిల్లాలి రానున్న రోజుల్లో. అంటే మనం దాంట్లో ఏంటంటే ముఖ్యంగా మనం ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమానికి ఎంతో కొంతమంది ముఖ్యులుగా నడుం బిగించి నడిపించేటువంటి కార్యకర్తలు ఉంటారు. వారు ముందు నడుస్తూ ఉంటే వారికి సహకరించేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఆర్థికంగా సాయం చేసేవాళ్ళు, అట్లాగే సేవ చేసేవాళ్ళు, ఇట్లా ఏమి లేకపోయినా కూర్చొని బాగా జరిగితే బాగుండని కోరుకునేవాళ్ళు, ఇట్లా అనేక రకాలుగా ఉంటే కానీ ఒక కార్యక్రమం ఇంత గొప్పగా అవుతుంది. ఇంకా అందులో లోపల ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే ఒక్కొక్కరు పని చేస్తూ ఉంటారు కానీ ఏమీ ఆశించరు. అట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండటం వల్లే ఇక్కడ ఇంత గొప్పగా జరుగుతూ ఉంది. వాళ్ళు ఏ గుర్తింపు కోరుకోకూడదు. కార్యక్రమమే వాళ్ళకి దృష్టి ఉంటుంది. కార్యక్రమం ఎట్లా దాన్ని బాగా చేయాలి అనేటువంటివి బాగా చేయబట్టే ఈ కార్యక్రమాలు ఈ రకంగా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని గత 3 ఏళ్లుగా మనం 3-4 ఏళ్ళు అయింది. మనం కన్న బిడ్డలు అంటే మన కళ్ళ ముందు పుట్టి పెరిగినటువంటి మన పిల్లలే ఈరోజు మంచి విద్యా బుద్ధి. ఎందుకంటే మనకు మామూలుగా అయితే శాస్త్రం చెప్పే ప్రకారం ఏమిటంటే తల్లిదండ్రికి పిల్లలు పుట్టినప్పుడు కాదయ్యా, పిల్లలు పెద్దయి పెరిగి లోకంలో కీర్తింపబడుతున్నప్పుడు అప్పుడు కలుగుతుంది అసలైనటువంటి పుత్ర ఉత్సాహం అని మహాత్ములు చెబుతుంటే అవునా అనిపించింది. కానీ ఇవాళ మనం చూస్తుంటే మన కళ్ళ ముందే పుట్టి పెరిగిన పిల్లలు చక్కగా అంతకుముందు తల్లిదండ్రులకి సమాజంలో వాళ్ళు బాగానే బ్రతికారు, కానీ సరైనటువంటి గౌరవ స్థానాలు కూడా వాళ్ళకి దక్కకపోయినా కూడా వాళ్ళు అట్లా జీవించినా కూడా అట్లాంటి దాంట్లో నుంచి ఇవాళ చిన్న చదువులుగా కష్టపడి చదువుకొని ఆ చదువు నుంచి జాబుకు వచ్చి జాబులో మంచి స్థానానికి వచ్చి అంత స్థానానికి వచ్చినా కూడా మన యొక్క ఏరియాని, మన యొక్క దేవాలయాల్ని, మన యొక్క సమాజాన్ని, మన యొక్క మొత్తం మన టోటల్గా మన సంస్కృతి అంతా కూడా పరిరక్షించడంలో మరి చక్కగా మన పిల్లలందరూ కూడా యువత, ఎందుకంటే చదువుకొని ఎవరి దారిన వాడు వస్తే వెళ్ళిపోతా ఉన్నారు. కానీ మన పిల్లల్ని చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది రోజు ఎంత బాగా చేస్తున్నారో. జాబులు వచ్చినాయి, మంచి జాబులు, ఏం డబ్బు ఖర్చు పెట్టకపోతే డబ్బు ఉండదా, అన్ని కార్యక్రమాల్లో ముందు నిలబడుతున్నారు, ఎంతో కొంత సొంత ఖర్చు పెడుతున్నారు. కార్యక్రమం నడవాలంటే ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మేము చేసేటప్పుడు ఏమిటి ఇంట్లో ఒక 500 ఖర్చు అయింది అనుకో, ఇంట్లో అన్నీ చెప్పేది కాదు, అన్ని చేతి వాళ్ళు ఊరుకుంటారా. అందుకని కార్యక్రమం ఎట్లా బాగుండాలో మన మనో సంకల్పంలో వస్తే బయట ఎంత వచ్చినా రాకపోయినా ఎంతో కొంత చేస్తూ ఉంటేనే కార్యక్రమం నడిచేది. ఇట్లా ఇక్కడ మనకు వచ్చే సందాలు ఇవన్నీ కాదు, వాళ్ళు పర్సనల్ కొంత ఖర్చు పెడితే కార్యక్రమం మంచిగా వాళ్ళు ఏ మనసుతో అనుకుంటారో ఆ మనసుగా చేరాలంటే ఆ విధంగా ఖర్చు పెట్టి ఎన్నుముకలాగా నడిపించడంలో ముఖ్యంగా మనకు ఒక 4-5 పిల్లలు ఇక్కడ ఉన్నారు. నేను గత 3 ఏళ్లుగా చూస్తూ చాలా ఆనందపడి ఈ పిల్లలకి మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి నాకు అనిపించింది. కానీ ఈరోజు ఏమిటంటే వాళ్ళని మనం సన్మానించి సత్కరించి మనం గౌరవించుకోవాలి.
గౌరవించుకుంటే గౌరవం అనేది ఏమిటంటే అది గుడ్డపేలిక కాదు, గౌరవం. ఆ గౌరవాన్ని వాళ్ళు నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని ఆ విధానంలో పోవాలంటే అందుకని ముఖ్యంగా మరి వ్యక్తిగతమైనటువంటి కుటుంబాలని వారి తల్లిదండ్రులు గౌరవాలు పెంచి వాళ్ళు ఉన్నతమైన స్థానానికి ఎదిగి గొప్పగా ఆదర్శంగా జీవిస్తూ ఎట్టి దుర్వ్యసనాలు లేకుండా పిల్లలందరికీ కూడా రానున్న తరానికి కూడా ఆదర్శంగా నిలిచేటువంటి మన ఆంజనేయులు, శ్రీనివాసరావు, మరి ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారు. వెంకటరామరెడ్డి మరి అమెరికాలో ఉన్నాడు, కానీ వీళ్ళు ముగ్గురు ఒక టీముగా ఏర్పడ్డారు. వాళ్ళు అక్కడున్నా వీళ్ళకి ఏం కావాలో సమకూరుస్తూ వీళ్ళు ముగ్గురు ఒక టీముగా ఉంటాం. ఇంకా కొంతమంది బయట ఉన్నారు. మన ఆంజనేయులు మన కలెక్టర్ ఆఫీసులో ఉంటాడు. ఎప్పుడన్నా మల్లికార్జున అన్న మన గ్రామ సమారాధన కార్యక్రమానికి వెళితే ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్న రమ్మంటాడు. బాగానే ఎంత ఉంటే అంత జేబులో తీసిస్తా ఉంటాడు. అట్లా ఇచ్చేవాడు మన ఆంజనేయులు అని చెప్పి మల్లికార్జున నాకు ఎన్నోసార్లు చెప్పేవాడు. ఆ విధానాలు ఇట్లా మనకి ఎంతో మంది ఉండి కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పిల్లలు మన పిల్లలందరికీ అక్కడున్న పిల్లలందరికీ ఆదర్శం. ఎందుకంటే వాళ్ళేం పెద్ద ఇంగ్లీష్ మీడియాలు చదవాల, పెద్ద పెట్టుబడి తల్లిదండ్రులు పెట్టాల, అయినా కష్టపడి చదువుకొని వాళ్ళ కష్టం మీద వాళ్ళు నిలబడి వాళ్ళు గౌరవంగా బ్రతుకుతూ తల్లిదండ్రులు కూడా గౌరవాలు చేసుకొస్తూ సమాజంలో ఆదర్శంగా నిలిచేటువంటి పిల్లలు చాలా గొప్పగా మరి ఆదర్శంగా ఉన్నారు. మనందరికీ తెలుసు రామయ్య ఇక్కడ 5 ఎకరాల పొలం ఉన్నవాడు. అట్లాంటి పొలం మరి ఆయన అనవసరంగా ఎట్టపోయిందో తెలియకుండా పోయింది. కానీ మళ్ళీ మనవాడు దాన్ని నిలబెట్టి మళ్ళీ బంగారం నిలబడతా మొత్తం మెయింటెనెన్స్ అంతా అసలు కార్యక్రమం చేస్తే నాకు అనిపిద్ది ఏమో నేను బాగా చెబుతున్నా రోజు కాసేపు మాట్లాడదాం అనుకుంటా. కానీ నేను రావటం వల్ల ఇక్కడ ఏం ఉపయోగం కనపడలే నాకు. ఎందుకంటే నేను వస్తే వాళ్ళ వాయిస్ ఆగిపోద్ది, నేను లేకపోవటం వల్ల వాళ్ళ నాయకత్వ లక్షణాలు బాగా పెంపొందించుకుంటూ బాగా నడుస్తున్నాయి కార్యక్రమాలు. నా అవసరం లేదు అనిపించింది. అట్లా మనం మరి చేసుకోవటంలో ముఖ్యంగా మరి వెంకటరామరెడ్డి లేడు కాబట్టి వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళతో పాటు వాళ్ళు ఎవరు పేర్లు చెప్తే వాళ్ళని పిలిచి మన సన్మానం చేసుకోవాలి. కాబట్టి మల్లికార్జున అన్న ఎక్కడ రావాలి, రవి రాండి, ఒక నలుగురు రాండి చూద్దా పైకి. నేను చెప్పడం కాదు, మనందరం. ఎందుకంటే ఇది ఒకరికి సంబంధించింది కాదు, అది మన పిల్లలకి ఇచ్చే గౌరవం, అది వాళ్ళకి సంబంధించింది కాదు, మనందరికీ. పైగా కింద ఉన్నటువంటి యువత వాళ్ళని ఆదర్శంగా తీసుకొని చక్కగా చదువుకొని మనకి ఎప్పుడు కూడా అండదండగా ఉంటా ఆర్థిక వ్యవస్థ వాళ్ళు బలపడి మనల్ని బలపరిచి మన కార్యక్రమాలన్నింటినీ ముందుకు చేసుకోవడంలో మన రవి ఉంటాడు. కాన్ రాకుండా బోలెడు సేకరి చేస్తాడు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక మహిళా మూర్తులు ఉన్నారు, మరి వాళ్ళకి దండం పెట్టాలా. మరి వీళ్ళందరూ ఇంకా పేర్లు చెప్పకూడదు, ఒకళ్ళు చెప్పవాళ్ళు చెప్పకపోతే ఇబ్బంది అయింది. అందుకని మరి వాళ్ళ సేవ ఇవన్నీ ఎంత బాగుంటుంది. మన గ్రామంలోనే ఏమి చూడడానికి సంకోచించాల్సిన పని లేదు. మనది ఐకమత్య కుటుంబం ఇక్కడ. అసలు దీనికి ఎట్టి భేదాలు లేవు, తారతమ్యాలు లేవు, ఎక్కువ తక్కువ లేవు. ఎంత గొప్పగా ఉంటున్నాయి మన కార్యక్రమాలు. మనం చెప్పాల్సి వస్తే గ్రామ వనభోజనాలు, రెండో చెప్పాల్సి వస్తే మనది ఈ కార్యక్రమే. అంత గొప్పగా ఉంటుంది. ఎన్నో చోట్ల నేను ప్రవచనాల్లో దీని గురించి కూడా ప్రస్తావిస్తా ఉన్నా. అన్నా ఏయమ్మా కొండల స్వామి గారు నమస్కారం అయ్యా. తక్కువ టైంలోనే ఒక్క పాటతోనే రికార్డు కొట్టింది గురువుగారు, సంకీర్తనాచార్య. మరి అట్లా భగవంతుడు మనిషికి ఏదో ఒక కళ ఇస్తాడు. ఆ కళని మనం ఎట్లా సద్వినియోగం చేసుకోవాలనే దాంట్లో దాన్ని మనం మొట్టమొదటి మనం గుర్తించాలి. మనలోనే ఉంటారు రత్నాలు, కానీ మనం గుర్తించాం. అందుకని మనం గుర్తించి దాన్ని సత్కరించి గౌరవించి ఎంకరేజ్ చేస్తే అది ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుకుంటుంది. అది ముందుకు పోయిందంటే మనందరిని ముందుకు తీసుకుపోయి ఇవాళ మన పిల్లలు బాగుండబట్టేగా, లేకపోతే మళ్ళీ 10 ఏళ్ళని అడిగితే చక్కగా ఇవాళ 10 రోజుల నుంచి ఈ చుట్టుపక్కల ఎవరు అన్నాలు 2 కోట్ల సాయంత్రం. ఎందుకని మన డబ్బులే మనం ఖర్చు పెట్టుకుని హాయిగా మనందరం ఒకే కుటుంబం భోజనం. ఇక్కడ కనీసం ఒక 50 కుటుంబాలు రోజు నువ్వు వండే పనే లేదు. ఎంత బాగుంది కార్యక్రమం. ఇట్లాంటి కార్యక్రమాలు అంటే ఎంత ఆదర్శంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. ఏమైనా చాకరీ చేయడంలో కానీ, వండేవాళ్ళు కానీ, మరి పెట్టేవాళ్ళు కానీ ఎవరికి వాళ్ళు ఎంత స్వచ్ఛందంగా కార్యక్రమాలన్నీ నడుస్తూ ఉంటే నిజమైనటువంటి దైవిక వాతావరణం, నిజమైనటువంటి శివ కుటుంబం అంటే ఇట్లా ఉంటుంది. ఇదే శివ కుటుంబం అంటే ఏడో కాదు.
ఎందుకంటే రకరకాల కులాలు ఉన్నా, రకరకాల ఆలోచనలు ఉన్నా, రకరకాల పద్ధతులు ఉన్నా. ఇప్పుడు శివుడు అమ్మవారు అంటారు, అమ్మవారి అలంకారంలో అందంగా ఉంటుంది. శివుడు బోడిద పోసుకుంటాడు, శివుడు వాహనం నంది, అమ్మవారి వాహనం సింహం, మరి వినాయకుని వాహనం ఎలుక, కుమారస్వామి వాహనం నెమిలి. వాటికి ఒకదానికి పొంతన ఉండదు, అయినా అన్ని కలిసి ఉంటాయి. అదే అసలైన కుటుంబం, శివ కుటుంబం. అట్లాంటి శివ కుటుంబం మనం ఇంకా రానున్న రోజులు బాగా వర్ధిల్లాలి. ఇది ఎందుకంటే ఇది మర్రి చెట్టులాగా తయారవుతుంది కాబట్టి ఈ కార్యక్రమాలు, అనేక రకమైన కార్యక్రమాలు ఎప్పుడు మనకు అలవాటు, మనకు ఒక్కటి చేసేది ఏం కాదు. ఇంకా మనం ముందుకు పోవాలంటే మనం ఇట్లాంటి పిల్లల్ని బాగా గౌరవించుకోవాలి. 10 మందికి ఒక మైల్ రాయిలాగా చూపించాలి. చూపిస్తే ఇది వాళ్ళ అన్నయ్య జరిగింది, రేపు నేను మాత్రం అక్కడికి ఎందుకు బాగూడదు అనేటువంటి ఆలోచన పిల్లలకు కలిగితే ఆ పిల్లలు కూడా ప్రయత్నం చేస్తారు దానికోసం. అట్లా ప్రయత్నం చేసి ముందుకు సాగటం కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని 3 ఏళ్ల క్రితం అనుకొని ఎట్లా అనుకోకుండా ఈరోజు ఈ అవకాశం అమ్మవారి దయ వల్ల మాకు కలిగింది కాబట్టి వాళ్ళని సత్కరించుకునే భాగ్యం. అందుకని మరి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. సెలవు.